రికార్డింగ్ నెంబర్ 114 భాగవతము చదువుకుంటూ ఉన్నాము. బ్రాహ్మణులను దీనులను నారాయణుని రూపములుగా చూడమని చెప్పుట బ్రాహ్మణులు గర్వించవలసిన విషయము కాదు. బ్రాహ్మణ ధర్మమునకై వారిని పూజింపవలెను, అనగా విద్య నేర్చుకొను స్వలాభమునకై పూజింపవలెను. ఇక దీనులను పూజించుటలో జాలి తప్ప ప్రయోజనముండదు కనుక నిష్కామ కర్మయోగము అభ్యాసమగును. యమదూతలను కృతాంత భటులు అనుట వలన యముడనగా యమమనియు, కృతాంతుడనగా చేసుకొనిన దానికి చివర కలుగు ఫలితము రూపమున సాక్షాత్కరించుననియు అర్థము. యమము లేని వానికి ఆహార విహారాది నియమములు ఉండవు గనుక రోగములు సర్పముల వలె గ్రద్దల వలె పీకి తిన్నును. ఇంకను ప్రవర్తనలో హద్దులు లేకుండుట వలన శత్రుబాధలు, పోరాటములు, హత్యలు మున్నగునవి కూడా ఊహ్యములు. గోవులను, బ్రాహ్మణులను, నన్నును, దీనులను భేదబుద్ధితో చూచువాడు అధోగతి పాలగును అని చెప్పుటలో మరి ఒక విశేషమున్నది. ఆత్మవత్ సర్వభూతాన్ని అను వాక్యమునకు ఇది వ్యాఖ్యానము. నన్నును అన్న చోట తనతో భేదము లేకుండా చూచువాడే నారాయణ ధర్మం అవలంబించువాడు అని అర్థము. ఇందు మరి ఒకనిని శపించు బుద్ధి గలవానికిది సాధ్యపడదు. ఎదుటివానిని తన వలనే చూచుకున్నవాడు శపింపడు. ఇచ్చట సనకాదులు శపించిరి కనుక నారాయణ ధర్మము నుండి భ్రష్టులైరి అని సూచన. శపింపబడిన జయ విజయులను నారాయణుడు కూడా రక్షింపలేడు కనుక వారు దీనులు. దీనులను నాతో సమానులుగా చూడవలెను అని చెప్పుటలో సనకాదులు ఎట్లు ప్రవర్తింతురో తెలియుటకై నారాయణుడు జయ విజయులను దీనులుగా నిలిపెను. ఈ పరీక్షలో ధర్మము తప్పిన వారిని కృతాంత భటులు త్రాచుపాముల వలె పగబట్టి గ్రద్దల వలె ముక్కులతో పొడిచి తిందురు అని చెప్పబడినది. శపింపబడిన జయ విజయులు భూలోకమున హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా దిగివచ్చి దీని ఫలమును అనుభవింపజేయగలరని హెచ్చరిక. ఇందు నారాయణ ధర్మమునకెవరి యందునూ పక్షపాతము లేదు. ఎవరిని స్వయముగా రక్షింపడు. వైకుంఠ రాజ్యమున రక్షణ పొందుటకు రెండే మార్గములు. తాము చేసుకొనిన సత్కర్మ, తమతో భేదము లేకుండా ఇతరులను చూచుట తమకు రక్షణనిచ్చును. చేసుకొనిన సత్కర్మ ఫలముననుసరించి ఎప్పటికప్పుడు తగుమాత్రము రక్షణ లభించుచుండును. ఇది పుణ్యకర్మ ఫల రూపమైన రక్షణము. శరణాగతి చెందుట, సర్వకర్మలను భగవదర్పణముగా ఆచరించుట వలన భగవంతుడు స్వయముగా రక్షించును. ఇందలి రక్షణము తరుగనిది. బ్రాహ్మణులు అనేక విధములుగా పరాభవించినను చిరునవ్వుతో, సంతోషముతో, పూజ్యభావముతో, సరసములైన వాక్యములతో పొగడుచు తండ్రిని కుమారులు పిలుచున్నట్లు ప్రేమతో పిలిచిన వారు నాతో సమానులు. ఇది నా పద్ధతి. నా ద్వారపాలకులు మీరు కోపించినప్పుడు మీ యందు ఇట్లే ప్రవర్తించిరి కదా, కనుక వారిని పాలకులుగా చూడరాదు. నన్నుగా చూచుట నేర్చుకొనుడు అని సగౌరవముగా నిందించుట ఇందలి ధ్వని. తమరు బ్రాహ్మణోత్తములు. తాము పరాభవించినను జయ విజయులు తమ్ము భక్తితో సేవించిరి కనుక వారికి నాతో సమానమైన స్థితి అబ్బినది. తామును బ్రాహ్మణోత్తములైనను ఇతరులలో నన్ను చూచుటను అభ్యసింపలేదు కనుక నాకన్నా ఇతరులుగా నిలబడిరి. పుణ్యాత్ములకు నేను ప్రియతముడనై అమ్ముడు పోవుచుందును. పూర్వమ కుమారు నన్ను భృగు మహర్షి తన్నెను. దానికి నేను పొందిన సంతోషమింత అని చెప్పలేను. ఆ సంతోషము కారణముగానే భృగువునకు కాలిలోని కన్ను పోయినది. ఆ భృగు వంశము వాడగు శుక్రునకు కన్నే పోయినది. అట్లు చెప్పక సంతోషించి తినని చెప్పుచున్నాడు. సందర్భమైనచో మీ ఎడల కూడా అట్లే సంతోషింపగలను అని పరాకు చెప్పుట. పుణ్యాత్ములకు నేను తప్పక అమ్ముడు పోదునని చెప్పుటలో ఎవరు పుణ్యాత్ములో చెప్పలేదు. భృగు మహర్షి ఉదాహరణతో బ్రాహ్మణులకు అమ్ముడు పోవుదును అని వాని అభిప్రాయముగా పొరపడుటకు వీలున్నది. ఈ సంభాషణము భ్రాంతిని కలిగించును. ఇతరులు నిందించినను కోపించక గౌరవించు వారికి అమ్ముడు పోవుదును అని నిజమైన అర్థము.
ప్రస్తుతము తాము జయ విజయులకు అమ్ముడు పోతిని అని తెలుపుచున్నాడు. ఇక సనకాదుల తపస్సునకు నారాయణుడు చేయు ఉపకారమేమి అన్నది మిగిలి ఉన్నది. జయ విజయులకు అమ్ముడు పోయినవాడు సనకాదులకేమి ఉపకారము చేయును? భృగు మహర్షికి ఏమి చేసెనో అదియే చేయుదును అని అర్థము. నా మనఃపద్మములోని భావము గ్రహింపలేక చెలరేగి ప్రవర్తించి నా ఆజ్ఞ మీరిన దోష ఫలము ఈ నా జయ విజయులకు సంప్రాప్తమైనది. నా ధర్మస్వరూపము తెలియక మీరు అదరిపాటున ప్రవర్తింపగా ఆ దోష ఫలమును జయ విజయులు అనుభవించుచున్నారు. కనుక నాకు నచ్చునట్టి ప్రవర్తనమెట్లుండునో తెలిసి కొనుడు అని సూచన. నా మనస్సునకు నీతి మార్గమనగా ఇదియే. వీరెట్లునూ భూమిపై పుట్టక తప్పదు. కానీ అచిరకాలముననే నా సమీపమునకు వచ్చునట్లు మీరు అనుమతింపవలెను. అనుమతించినచో మీరు అచిరకాలమున నాకు సన్నిహితులగుదురు అని చమత్కృతి. నారాయణుడు ఏ నిర్ణయమునైనా చేయగలడు. నిగ్రహానుగ్రహ సమర్థుడు. అయినను ఈ బ్రాహ్మణులు బాగుపడవలెనన్నచో జయ విజయులు బాగుపడవలెనని మనస్సున అనుమతింపవలెను. ఈ జయ విజయులు అచిరకాలమున నా దగ్గరకు వచ్చున్నట్లు అనుమతింపవలెను అని విష్ణువు పలుకుటలో ఒక విశేషమున్నది. ఎంత త్వరగా వీరు నా దగ్గరకు రావలెనని మీరు కోరుదురో అంత త్వరగా మీకు శుభము కలుగును అని అర్థము. అందులకు అనుమతింపనిచో జయ విజయులు చిరకాలము రాక్షసులై భూలోకమున మీ బోటి సజ్జనులను తన్నుచుందురు. కనుక మీరు కష్టములనుభవించు కాల పరిమితిని మీరే తగ్గించుకొనుడు అని హెచ్చరిక. ఈ మొత్తము సంభాషణలో సారాంశము ఈ దిగువ విధముగా సంగ్రహపరుపవచ్చును. తపస్సు చేయువారు దైవానుగ్రహమును ప్రత్యేకముగా మిగిలిన వారి కన్నా ఎక్కువగా పొందుదురు అనుకొనుట పొరపాటు. ఎవరు ఎంత నిష్ఠతో జపతపాదులు చేసినను దాని సత్ఫలితము వారికి ప్రత్యేకముగా ఉపయోగపడక లోకహితమునకు మాత్రమే ఉపయోగపడును. తప్పులు చేయని వారు మాత్రమే మోక్షమును దైవానుగ్రహమును పొందుదురు అనుకునుట పొరపాటు. శుచిత్వము కలిగినను అహంకరించినచో దైవానుగ్రహము కలుగదు. తప్పులు చేసినను భగవంతునికి తమ్ము సమర్పించుకొను బుద్ధి అలవడినచో ఎంతటి పాపాత్ములైనను పవిత్రులై దైవానుగ్రహమునకు పాత్రులగుదురు. ఇక తప్పు చేయరు. దైవమునకు శరణాగతి చెందక నేను తప్పులు చేయను అనుకునివారు అహంకారపడి దెబ్బతిందురు. పెద్దలను గౌరవించు వారిలో కూడా దైవముండును. గౌరవింపబడు పెద్దల యందు మాత్రమే ఉండును అనుకొనరాదు. పూజ్యులైన బ్రాహ్మణుల ఎడ దైవము ఎట్లు దైవముండునో అట్లే పూజించు వారి ఎడ కూడా ఉండును. పూజించునట్టి శూద్రాదుల రూపమున దైవమే అంతర్యామిగా ఉండి బ్రాహ్మణుల పాదరేణువులను శిరస్సున ధరించుచున్నాడు. కనుకనే విష్ణుపాదములందు పుట్టిన గంగ వలె ఆ పాదమునందే పుట్టిన వినయవంతులకు శూద్రులు కూడా పవిత్రులై పాపములను హరించుచున్నారు. వారి కృషి కర్మ వలననే సంపద రూపమున లక్ష్మి ఉద్భవించి అందరిలో ఉన్న విష్ణువును వరించుచున్నది. బ్రాహ్మణుల పాదములను ఇతరులు పూజించి జ్ఞానులగుట, ఆ పూజించు వారిలో విష్ణువును చూచి బ్రాహ్మణులు ఆదరించుట అను రెండు ధర్మములు నిర్వర్తింపబడినప్పుడే జగత్తునకు క్షేమము కలుగుచున్నది. అనగా విష్ణువు సంతోషించుచున్నాడు. అట్లు కాక తెలిసిన వాడగు బ్రాహ్మణుడు ఇతరులపై కోపించినచో ఇతరుల యందు రాక్షసత్వము ప్రబలి భూలోకమున హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వంటి వారు తయారగుచున్నారు. వారు సజ్జనులను అవమానించుచు హింసించుచున్నారు. ఇట్టి దుష్కర్మల వలన విష్ణుని అనుగ్రహము తప్పును కనుక నరజాతి ఆపదల పాలగును. విష్ణు ధర్మము ఒక దేశమునకు ఒక కాలమునకు సంబంధించినది కాదు. ఏ కాలమున ఎవరు పాటించిన వారికి సుఖశాంతులు మోక్షము కలుగును. రికార్డింగ్ నెంబర్ 114 అయిపోయింది.